ఇది తెలంగాణలో అయితే బోడకాకర అంటారు, ఆంధ్రాలో అయితే ఆకాకర అంటారు. ఆకాకర దుంపలు ఇవి. బోడకాకర అంటే చిన్న చిన్న స్పైక్స్ ఇలా చిన్న చిన్న ముద్దుల్లా ఉంటాయి, చాలా టేస్ట్ ఉంటది. కిలో 200 నుంచి 300 దాకా ఉంటది అన్నమాట. సో అది ఇది కాకపోతే ఇందులో ఒక బ్యూటీ ఉంటదండి. జనరల్ గా ఇప్పుడు వంగ మొక్క చూసుకున్నారు అనుకోండి, ఒకే ఫ్లవర్ కి మేలు ఫిమేలు అందులోనే ఉంటది, స్టిగ్మా పాలెన్స్ అందులోనే ఉంటాయి. సో వంగ మొక్కకి టొమాటో మిర్చి అలాంటి వాటికి. వేరే బీరా సొర కాకర అలా తీసుకున్నప్పుడు ఫిమేల్ ఫ్లవర్ వేరే ఉంటుంది, మేల్ ఫ్లవర్ వేరే ఉంటుంది, కానీ ఒకటే తీగకు వస్తాయి. అర్థమైంది కదా మీకు? ఇందులో ఏంటంటే ఫిమేల్ ఫ్లవర్కి ఒక తీగ ఉంటుంది, మేల్ ఫ్లవర్స్కి ఒక తీగ ఉంటుంది. ఇప్పుడు ఈ కాయలు కావాలంటే ఫిమేల్ ప్లాంట్ కూడా ఉండాలి, మేల్ ప్లాంట్ కూడా ఉండాలి మన దాంట్లో. ఇది బ్యూటీ అన్నమాట. రెండింటికి సెపరేట్ ప్లాంట్స్. ఇవన్నీ ఫిమేల్వి ట్యూబర్స్, ఇవన్నీ మేల్ ట్యూబర్స్. ఎట్లా తెలుసుకోవాలి ఇప్పుడు మనం ఫిమేల్ మేల్ అనేది? అంటే ఫిమేల్ యాక్చువల్గా ఎక్కువగా ఇలా లావుగా ఉంటుంది సార్, మేల్ ఏమో ఇలా పొడవుగా ఉంటుంది. ఇది తేడా రెండింటికి. ఇవి కూడా మనం సప్లై చేస్తాం. ఈ గడ్డలు కూడా చాలా మంది పెట్టుకోవడం రాక కుళ్ళిపోయేలా చేసేసుకుంటారు. ఇది ఇంతవరకు భూమిలోకి ఉండాలి, జస్ట్ 1/2 ఇంచ్ 1 ఇంచ్ మాత్రమే బయటకు ఉండాలి. దీనికి ఒకసారి వాటర్ ఇచ్చిన తర్వాత మళ్ళీ 5 డేస్ తర్వాతనే వాటర్ ఇవ్వాలి మొలకు వచ్చేదాకా. రోజు వాటరింగ్ ఇస్తే మటుకు ఈ ట్యూబర్ కుళ్ళిపోతుంది. వన్స్ ఇది పెట్టిన తర్వాత దాని అంతటా అదే వచ్చేస్తానే ఉంటది. మన దగ్గర ఉన్నది 3 సంవత్సరాల క్రితంది, అది ఎవ్రీ సీజన్ కి బయటకు వచ్చేస్తానే ఉంటాయి, దుంప లోపల ఉండిపోతుంది. కాయలు రావాలంటే ప్రాసెస్ ఇప్పుడు ఏం చేయాలంటారు? ఇప్పుడు ఇవి 2 అంటే టెర్రస్ గార్డెనర్స్ కి చెప్తున్నాను, ఇవి 2 పెట్టుకుంటే ఇది ఒకటే పెట్టుకోవాలి, అని ఒకటే దగ్గరే ఉండాలి. 100 రూపీస్ టబ్లో ఇలా పెట్టుకోవచ్చు. అప్పుడు ఈ తీగ ఎదుగుతుంది, ఈ తీగ ఎదుగుతుంది, దీనికి ఫ్లవర్స్ వస్తాయి, దీనికి ఫ్లవర్స్ వస్తాయి, ఆటోమేటిక్ పాలినేషన్ అనేది జరుగుతుంది. మీకు మేలు లేకపోతే కనుక కాకర మేల్ ఫ్లవర్ తో కూడా దీన్ని పాలినేషన్ చేయొచ్చు, కానీ ఇది ఎర్లీ అవర్స్ లో విడుస్తుంది అన్నమాట. ఇది ఫ్లవరింగ్ 6 గంటలకు వెళ్ళిపోయి ఒక్క కాకర మేల్ ఫ్లవర్ తో అయితే అవ్వదు, 2 సార్లు కాకర 2 ఫ్లవర్స్ తో ఇలా అని అంటే కనుక మీకు కాయలు వస్తాయి. చాలా పెద్దది ఇది. ఏదో పెట్టేసామా తినేసామా అన్నట్టు కాకుండా. సరే ఇప్పుడు ఇవి పెట్టాక ఇవి ఇప్పుడు తీగ జాతేనండి 100%. కాకరకాయ అంటే తీగ జాతి. అదే వచ్చినప్పుడు చిన్న చిన్న ఎన్ని వస్తాయంటే బానే వస్తాయి మనకి సరిపడ. పైన ఉన్నాయి, మీరు చూపించేదాన్ని అసలు ఎలా ఉంటది ఫ్లవరింగ్ అనేది. చాలా టేస్ట్ ఉంటదండి.